भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ शान्ति शान्ति शान्तिः। అందరికీ నమస్తే. ఈరోజు మనం దుఃఖానుశయి ద్వేష. ఎప్పుడైతే మనం దుఃఖమును అంటే సుఖముగా సాగుతున్నటువంటి జీవితంలో అనుకోకుండా కొన్ని బాధకాలు వస్తవి, విఘ్నాలు వస్తవి. ఆ విఘ్నాలని బాధకాలను చూసినప్పుడు మనలో ద్వేష భావన ఏర్పడుతుంది. ఉదాహరణకి మీకు మధ్యాహ్నము పడుకునే అలవాటు ఉంది, అభ్యాసం చేసుకున్న తిన్న తర్వాత కసపు నిద్రపోవడం. పాకశాలలో భోజనము కుటుంబ సభ్యులకు మాత్రమే చేసేంతగా ఆ విధమైన జీవితాన్ని మీరు అలవాటు చేసుకున్నారు. ప్రతిరోజు మీరు ఎంతమందికి వంట చేయాలనుకున్నారో అంతమందికే చేస్తారు. మీరు ఎప్పుడు పడుకోవాలనుకుంటున్నారో అప్పుడు పడుకుంటారు. అంటే మీకు అనుకూలమైన జీవితాన్ని మీరు గడుపుతూ ఉన్నారు, సుఖంగా గడుపుతూ ఉన్నారు. అనుకోకుండా ఒకరోజు మీరు పడుకుందామని గదిలోకి వెళ్ళేసరికి చుట్టాలు వచ్చేసారు, అతిథులు వచ్చారు. వారి యొక్క సంభాషణ ద్వారా మీకేం అర్థమైంది? ఆకలితో ఉన్నారు, తప్పకుండా వీరిప్పుడు ఇంకా భోజనం చేసుకుంటారు. ఆ సమయంలో మీ దుఃఖం అంటే మీరు ఏదైతే నిద్ర ద్వారా సుఖాన్ని పొందాలనుకున్నారో ఆ సుఖానికి బంధువులు విఘ్నముగా నిలబడ్డారు. మీరు భోజన పదార్థాలని సిద్ధం చేస్తున్నారు, కానీ మనస్సులో వారి మీద ద్వేషం ఉంది. మన మనస్సు చాలా వికలితమైపోతూ ఉంటది ఆ స్థితిని చూసినప్పుడు. ఎందుకు? నిన్న తీసుకున్నటువంటి సుఖము, నిన్న ఏదైతే మనం నిద్ర తీసుకున్నామో అది ఈరోజు మనకు దొరకట్లే. ఆ దొరకకపోయేసరికి వర్తమానంలో మనం మంచి పని చేస్తున్నప్పటికీ కూడా ఆ మంచి పని వల్ల వచ్చే పుణ్యమును కూడా మనం మర్చిపోయి ఎందుకు వచ్చారు అనే ద్వేష భావనని మనం పెంచుకుంటూ ఉంటున్నాం. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో
మనం ఒకరి వ్యవహారముతో చాలా దుఃఖమును అనుభవించాం. ఇప్పుడు వాళ్ళు మనకు ఎదురయ్యారు, అనుభవించేసాం, గతం అయిపోయింది. అది వాళ్ళు తటస్థించారు ఇప్పుడు మనని. ఇప్పుడు వాళ్ళ ఆ దుఃఖాన్ని మనం ఎదుర్కొన్నాము. ఆ దుఃఖం అనుభవించి కూడా కాలముతో చాలా దూరంగా వచ్చేసాము. వాళ్ళ వల్ల ఏ స్థితి వల్ల మనం అవమాన పాలయ్యామో అదంతా కూడా ఇప్పుడు మెరుగుపడి ఉంది. కానీ వాళ్ళు ఎదురైనప్పుడు వాళ్ళని మనం ద్వేషిస్తూ ఉన్నాం. ఇక్కడ మీరు గమనించుకోండి, ఆ వ్యక్తిని ద్వేషిస్తున్నారు అంటే ఈ ద్వేష భావన ఎక్కడ జన్మిస్తుంది, ఎవరిలో జన్మిస్తుంది గమనించారా? మనం ఒక వ్యక్తిని తీవ్రంగా ద్వేషిస్తున్నాము అంటే ఆ ద్వేష భావన ఎక్కడ రగులుతుంది, ఎవరిలో రగిలింది? మన లోపలనే రగులుతుంది. మన బుద్ధిలోనూ, మన మనస్సులో, మన ఆలోచనలో. ఇప్పుడు ఎవరికి నష్టమైంది? మనకే నష్టం. మరేమి లాభము? ఈ తెలియక విద్యతోటి అజ్ఞానంతోనే అలా చేసుకుంటాం. అర్థమైందా? ఒక వ్యక్తిని ద్వేషిస్తున్నాము అనంటే ఆ ద్వేష భావన వలన ఎదుటి వ్యక్తికి కలిగే హాని కంటే కూడా మనకే ఎక్కువ కలుగుతుంది. హాని కలుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చిత్తమున ఏకాగ్రత ఎందువలన లేదు అంటే కారణాలు చెప్తున్నాడు. చిత్తము ఏకాగ్రంగా లేకపోవడం, చిత్తం సత్వముతో లేకపోవడం, చిత్తమున ప్రకాశ స్థితి లేకపోవడం, దేహాదులయందు బంధింపబడడం, వీటన్నింటికి కారణం కేవలం కర్మలే కాదు. ఇప్పుడు మనం వాళ్ళని తిట్టలేదు, వాక్కుతో కర్మ చేయలేదు, వాళ్ళు వచ్చారు కదా అని కళ్ళు పెద్దగా పెట్టుకొని రెడ్డుగా చూపించలేదు, భోజనంలో విషము కలపలేదు. కర్మ అక్కడ పవిత్రంగానే ఉంది, తినండి అని చెప్పాం, నవ్వాం. కర్మ ఏమైంది? శుద్ధిగా ఉంది. చక్షువుతో చేసిన కర్మ శుద్ధిగా ఉంది, వాక్కుతో చేసిన కర్మ కూడా శుద్ధిగానే ఉంది. ఆహార పదార్థాలని మనం వడ్డిస్తున్నాం, అందులో కూడా వాళ్లకు హాని కలిగే పదార్థాన్ని మనం మిశ్రితం చేయలేదు. కానీ కర్మ అక్కడ పవిత్రంగా ఉంది. స్వభావం ఏమైంది? ఇక్కడ శుద్ధంగా. అర్థమైందా? కర్మ పవిత్రంగానే ఉంది. ఆహారములో శరీరానికి నష్టం కలిగే పదార్థాలు ఇవ్వలేదు. వాక్కుతో అప్పుడు మీరు ఇలా చేశారండి అని మనం అనడము లేదు. కానీ మనలోనే మనం ఏం చేసుకుంటున్నాం? ద్వేషించుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళతో మనం ఈ సమయంలో బాగా మనసు విప్పి నవ్వకపోయినా మన మనస్సుని మనం ప్రశాంతంగా పెట్టుకోగలుగుతుండే, ద్వేష భావన మనలో లేకపోతే. నేను అన్ని మర్చిపోండి అనేది ఇక్కడ కాదు. ఇప్పుడు మనం మర్చిపోవడం కూడా ఒక తప్పే. మర్చిపోయామనుకో మనలో పట్టుదల ఉండదు. ఇప్పుడు ఒక వ్యక్తి మనని మీరు అసమర్థులు అన్నారనుకోండి, అవమానం చేశాడు, చాలా గుర్తించుకోండి, తొందరపడకండి, సిద్ధాంతాన్ని చక్కగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎవరైనా మనని మీరు అసమర్థులు అన్నారు, ధన విషయంలోనో పని విషయంలోనో ఇంకేదైనా విషయంలో మనని చాలా అవమానపరిచారు.
దాన్ని మనం మర్చిపోయామంటే మన ప్రగతిని మనం కుంటు పడేసుకున్నామన్నమాట. పడేసుకున్నట్టే. మరి అది మనసులో ఉంది కదా. మరి ఇక్కడ ద్వేషం వద్దన్నాడు అంటే వాళ్ళ యొక్క వ్యవహారాన్ని మనం ప్రేరణగా తీసుకున్నాం, పట్టుదలతోనే తీసుకున్నాం. ఇది నా సామర్థ్యాన్ని వెలికి తీయడానికి అన్న మాటలు. ఇప్పుడు మనం ఈరోజు ఒకరోజు వాళ్ళు మనని బాధింపజేశారు, ధనము లేదనో ఇంకేవైనా బలహీనతలను చూసి వాళ్ళు మన గురించి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. ఈరోజు వాళ్ళు మన గడప దాటి వచ్చారు అని అంటే ఇప్పుడు ఎవరు ఉన్నతి సాధించినట్టు? ఎదుటి వారే సాధించినట్టు. మళ్ళీ మనమే సాధించినట్టు. మనము సాధించాం కాబట్టి వాళ్ళు మన గడపలోకి వచ్చారు. అంటే ఎవరైతే మనని చిన్న చూపు చూసారో, వివిధ మాటలతో ఇబ్బంది పెట్టారో, ఈరోజు మనం ఆ దానితో మన లోపల ఉన్న అగ్నిని ప్రజ్వలింపజేసుకొని పట్టుదలతో మంచి ప్రగతి సాధించాం. ఆ ప్రగతిని ఆస్వాదించడానికి వాళ్ళు మన గడపలోకి వచ్చారు. ఇప్పుడు మనం ఎందుకు ద్వేషించాలి వాళ్ళని? మనకు బెనిఫిట్ అయింది కదా. ద్వేషించొద్దు. నేనేమి వాళ్ళని హక్ చేసుకోమని చెప్పట్లేను ఇక్కడ. సమయస్ఫూర్తితో ఉండాలి అంతే. మనం వాళ్ళని ప్రతిసారి ముందట్లాగా మాట కలుపుకోమని చెప్పట్లేదు ఇక్కడ సూత్రకారుడు. ఉపేక్ష భావన ఉండని, కానీ ఉపేక్ష భావనలో మనకు హాని కలిగించే ద్వేషము ఉండకూడదు. ఎందుకంటే కర్మ పవిత్రంగానే చేస్తున్నాం, కానీ వాళ్ళు ఆ రోజు మనని ఇబ్బంది పెట్టిన మాటల్ని జ్ఞప్తిలోకి తెచ్చుకొని నువ్వు పురుషార్థం చెయ్యవలసింది, నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటున్నావు, ఇది వద్దు అంటున్నాడు. అర్థమైందా? కావాలా ఇంకా సందేహం ఉంటే చెప్పండి. అర్థమైంది. ముందుకెళ్ళనా? మనం ఎవరైనా మనని అవమానపరుస్తే దాన్ని మనం తేలికగా తీసుకోవద్దు. అక్కడే మళ్ళీ మనలో ఉన్న పురుషార్థాన్ని బయటకు తీయాలి, సాధించాలి. మన ప్రకాశం వాళ్ళ మీద పడేలాగా మన పురుషార్థం ఉండాలి. తప్పకుండా ఆ మినుగుడు పురుగు ప్రకాశం వైపు వచ్చినట్టుగా జనులు వస్తారు. ప్రకాశం వైపు రాకపోయినా పర్వాలేదు, వచ్చినా మనం వారిని ద్వేషించకూడదు. అలా అని స్థితిని ఎప్పుడు కూడా మనం అర్థమైందా? మర్చిపోవద్దు అంటున్నాను, ద్వేషించొద్దు అంటున్నాను. అంత సూక్ష్మంగా ఉంది. ఎవరిని సమాజంలో ఎవరైతే మనని చిన్న చూపు చూస్తారో, మన గురించి చాలా నకారాత్మకంగా చెప్తారో, మనం వాళ్ళని ద్వేషించాల్సిన అవసరం లేదు. మన శక్తిని బయటకు తీయడానికి వాళ్ళ యొక్క వ్యవహారాన్ని మనం ఆయుధముగా ఉపయోగించుకోవాలి. ఇదే స్వభావం. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి చాలా అసత్యవాది, కాదనడానికి వీల్లేదు. ఇప్పుడు ఆ అసత్యవాది గురించి మనం పదే పదే మాట్లాడుకుంటున్నాము, దాన్నే మనం వ్యాప్తి చేస్తున్నామంటే ఎవరి సమయం వృధా అవుతుంది? మన సమయమే వృధా వృధా అవుతుంది. ఎటులా
వస్త్రమున సుగంధ పువ్వులని మనము కడితే కొద్ది కాలం వరకు ఆ సుగంధ పువ్వుల యొక్క వాసన ఎలా వస్త్రాన్ని ప్రభావితము చేస్తుందో, అదే విధముగా అసత్యవాది గురించి మనం తరచు మాట్లాడుతున్నామనంటే ఆ సందర్భము సుగంధ పుష్పముల వలె ఈ సందర్భము కూడా మన మనస్సుని ఏం చేస్తుంది? ప్రభావితం చేస్తుంది. అందుకనే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి చెడు గుణాలను మనం వ్యాప్తి చేసే ప్రయత్నంలో ఉండకూడదు. అర్థమైందా? పదే పదే ఆ విషయాలని మనం నలుగురికి చెప్పాలనే కుతూహలత కూడా మనలో ఉండకూడదు. ఇంకోటి తెలుసుకోవాలనే కుతూహలత కూడా మనలో ఉండకూడదు. ఒక వ్యక్తి యొక్క ఓటమి జీవితాన్ని ఓదార్పు కోసం అవసరమైతే వాళ్ళు మీకు చెప్తారు. మన ఓదార్పు వాళ్ళకి అవసరం అనిపిస్తే తప్పకుండా వాళ్ళు మనకు ఆ విషయాన్ని తెలియజేస్తారు. కానీ వాళ్ళు మనకు చెప్పడం లేదు అంటే మన ఓదార్పు వాళ్ళకి ఆ సమయములో అవసరం లేదు. ఇంకా మన ఓదార్పు వాళ్ళకి అవసరం లేనప్పుడు వారి స్థితిని ఇతరుల నుండో పదే పదే తెలుసుకోవడం వల్ల మనం ఎంత కింద ఉన్నామో ఆలోచించండి. ఇదే సుఖమును కోరకండి, దుఃఖమును కూడా వదిలిపెట్టకండి. సుఖమును అనుభవించాల్సిందే, దుఃఖమును మనం అనుభవించవలసిందే. నేను సుఖమును మాత్రమే తీసుకుంటా, దుఃఖమును నేను ద్వేషిస్తాను అంటే ఈ స్థితి మన చిత్తమును ఏం చేస్తుందంటే హత్య చేసే వరకు కూడా తీసుకెళ్ళిపోతుంది. వాళ్ళ వల్ల నాకు ఈ కష్టం కలిగింది, నేను వాళ్ళని చంపే వరకు వదిలిపెట్టను అన్నంత హింసా మార్గం వైపు కూడా మన ప్రవృత్తి మారుతుంది. అందుకని పరిస్థితులను ముందు తెలుసుకోగలిగితే చాలా మంచిది. అమ్మ ముందు ఎలా తెలుసుకుంటాము అని ప్రశ్న రావచ్చు. శాస్త్రం ఏం చెప్తుంది? ఎక్కడైతే సుఖం ఉంటుందో దాని వెనుక దుఃఖం ఉంది. ఈ శరీరం ఉంది, ఈ శరీరములో యవ్వనము ఉంది. యవ్వనమైతే వచ్చి ఎగిరిపోతుంది, కానీ ముసలితనము తీసుకెళ్తుంది. అర్థమైందా? యవ్వనము వచ్చి వెళ్ళిపోయింది, కానీ ముసలితనము వచ్చింది అంటే వరకు మననే తీసుకుపోద్ది, వదిలిపెట్టదు. ఇది ముందే గ్రహించి ఉంటే, ఇది ముందే మనకు అర్థమయ్యి ఉంటే మనం యవ్వనములో అధర్మ కార్యాలు చేసే వాళ్ళం కాదు, ముసలితనములో బాధపడే వాళ్ళం కూడా కాదు. ఎందుకంటే ఈ శరీర ధర్మాన్ని మనం తెలుసుకున్నాం. చాలా మంది పెద్దవాళ్ళు మేము ఇలా అనుకోలే, ఇలా అనుకోలే, ఇలా అనుకోలే, దేవుడు ఇలా చేస్తాడనుకోలే, ఇన్ని పూజలు చేశాము, నోములు చేశాము, వ్రతాలు చేశాము, ఊర్లో మంచి చెడు చూసాము, బంధువుల దగ్గర మంచి చెడు చూసాం, కానీ ఈ స్థితి వచ్చిందేంటి అనుకుంటారు. బండరాయి కింద విత్తనము దాగి ఉన్నట్టు అది
అది కప్పకు ఆహారమైన నాడో లేదా బండ కింద నీరు మట్టి చేరినాడో విత్తనము ఎంత పెద్ద బండ కింద ఉన్న మొలకెత్తుతుందో అటులనే మన కర్మలు ఆ విధమైన దుఃఖాన్ని అనుభవించే కర్మలు ఉంటే అది మనం అనుభవించవలసిందే. దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోవడానికి వీలు లేదు. ఎలా ఆవు తన దూడ దగ్గరికే వెళ్తుందో అలాగే కర్మలు కూడా జీవుని దగ్గరికే స్థాయి అరే ఇంత ఐశ్వర్యం అనుభవించారు యవ్వనములో. మనమందరం అనుకుంటాము ఈ సుందరమైన శరీరాన్ని చూసి, ఈ పొడుగైన కేశాలను చూసి ఎంతో భ్రమలో ఉంటాం మనమంతా. మాకెందుకు వస్తాయి ఈ కష్టాలు? కానీ ఒకవేళ ఆ కష్టరూప కర్మలు మనలో ఉంటే తప్పకుండా అవి ఈ జన్మలో మనతో అనుభవింపజేస్తవి. అందుకనే మనం ఈ శరీరంలో కేవలం సుఖమునే అనుభవించం, దుఃఖమును కూడా అనుభవించవలసి వస్తుంది. దేన్ని రాగముతో చూడకండి, దేనిని కూడా ద్వేషముతో చూడొద్దు. అన్నింటినీ స్వీకరించుకుంటూ పోవడమే, శక్తిని వృద్ధి చేసుకోవడమే. ఇప్పుడు మనం సముద్రం ఒడ్డుకెళ్ళాం. యవ్వనంలో ఉన్న పిల్లలు ఆ అలలు వచ్చినప్పుడు వేగంగా ఒడ్డుకు వచ్చే శక్తి వాళ్ళల్లో ఉంది. మనకు కూడా ఆ నీటిలో ఆడాలి అనిపించింది, ఆడుకోవాలనే ఆలోచన ఉంది. కానీ అలలు వచ్చినప్పుడు మనమంత వేగముగా వెళ్ళలేము. అప్పుడు ఏం చేస్తాము? అల్లతోనే కొట్టు. సముద్రం దగ్గరే ఉన్నాం. ఆ సముద్రం యొక్క అలలతో మనకు ఆడుకోవాలి అనిపించింది. కానీ సముద్రం యొక్క అలలు వేగముగా వస్తే వేగంగా పరిగెత్తి ఒడ్డుకొచ్చేంత శక్తి మనకు లేదు. అప్పుడు ఏం చేద్దాం? మనం వెళ్ళొచ్చు, వెళ్ళకుండా జాగ్రత్త పడుతుంది. ఒడ్డు నుండి చూద్దాం. ఇంకా చెప్పండి. ఆ శక్తి సరిపోదు కాబట్టి మనం వెళ్ళకుండా జాగ్రత్త పడడమే ఉత్తమం. కానీ వెళ్ళాం కదా, వెళ్ళినాం అక్కడికి. మనం వెళ్ళినప్పుడు ధైర్యం చెయ్యాలి, సాహసం, మన లోపల శక్తిని నింపుకోవాలి. సరే, ఇది కూడా కరెక్టే. ఇంకొకటి, నేను నాకు వేరే ఆలోచన వచ్చింది. ఎవరు సపోర్ట్ అన్నా తీసుకోవాలి. ఇప్పుడు పరిగెత్తేటప్పుడు వాళ్ళు మిమ్మల్ని కూడా మొయ్యాలా? అలలు చాలా వేగంగా వస్తున్నవి. పాపం ఇప్పుడు తనంతాను అతను రక్షించుకోవాలా, మిమ్మల్ని కూడా రక్షించుకుంటూ రావాలా? ఏమైంది? ఆలోచన దట్టట్లేదు. గమనించాము అలలు ఎక్కడి వరకు వస్తున్నవి. ఒట్టున నిలబడి ఏం చేశాము? గమనించుకోవాలి. ఆ వేగము ఎక్కడి వరకు వస్తుంది, ఒడ్డు ఎంత దూరంలో ఉందో అక్కడ నిలబడి మనం దాన్ని ఏం చేస్తాము? ఆస్వాదిస్తాం. యవ్వనంలో ఉన్న వాళ్ళు ముందుకు వెళ్ళారు, మనం ఏం చేస్తాము? కొద్దిగా తక్కువ దూరం వెళ్ళాలి. జీవితము ఇంతే. శక్తి సరిపోదా? ఎంత శక్తి ఉందో అంతవరకే పరిగెత్తు. తుఫాన్ వస్తుంది జీవితంలో, దానికి పరిగెత్తే ప్రయత్నం చెయ్యకు. ఆలోచనతో
అంతర్గత ధైర్యముతో అంతర్గత శక్తితో నెమ్మదిగా ఎదుర్కొనే ప్రయత్నం చెయ్యాలి. అంతేకాని దుఃఖమును మనం ద్వేషించకూడదు. జీవితంలో దుఃఖము కూడా ఉంది అంటున్నారు. సరేనా? ఓం శాంతి శాంతి శాంతి.